నాణ్యమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయి కంపెనీలలో కూడా ఉద్యోగాలను సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటీసీ విద్యార్థులు నిరూపించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలను సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ కేంద్రం సాధించిన విజయాన్ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీర్తించారు. విజయం సాధించిన విద్యార్థులకు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఏటీసీపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాది అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయనడానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఏటీసీ కేంద్రం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థుల్లో 99 మంది విద్యార్థులు వివిధ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఉట్నూరులోని ఏటీసీలో నిర్వహించిన ఒకే ఒక క్యాంపస్ డ్రైవ్లో 100 మంది విద్యార్థులకు గాను 99 మంది విద్యార్థులు వివిధ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఎక్కువ మంది స్థానిక గిరిజన విద్యార్థులే కావడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన ఈ విద్యార్థులు జూలై, ఆగస్టు నెలల్లో జరిగే వారి తుది పరీక్షల అనంతరం సెప్టెంబర్ నెలలో అధికారికంగా తమ ఉద్యోగాలలో చేరబోతున్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో హైదరాబాద్కు చెందిన స్నైడర్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్, పూణేకు చెందిన టాటా మోటార్స్, ఇంకా బెంగళూరుకు చెందిన ఫాక్సన్, యాపిల్ ఐఫోన్ విభాగం పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. వీటిలో స్నైడర్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ 47 మంది విద్యార్థులను 2,37,600 వార్షిక ఆదాయం ప్యాకేజీతో నియమించుకోగా, పూణేలోని టాటా మోటార్స్ 36 మంది విద్యార్థులను 2,08,200 వార్షిక ప్యాకేజీతో ఎంపిక చేసింది. బెంగళూరులోని ఫాక్సాన్స్ యాపిల్ ఐఫోన్ విభాగం 14 మంది మహిళా విద్యార్థినులను 2,24,784 నుంచి 2,37,600 రూపాయల వరకు వార్షిక ప్యాకేజీలను అందిస్తూ నియమించుకుంది. కాగా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో ఐటీఐని నెలకొల్పింది. ప్రస్తుతం ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీగా అప్గ్రేడ్ అయ్యింది. ఇక్కడ రోబోటిక్స్, సిఎన్సి మెషినింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ టెక్నాలజీ తదితర అత్యాధునిక పరిశ్రమల నైపుణ్యాలలో శిక్షణనిస్తున్నారు. సంప్రదాయ ఐటీఐ కోర్సులతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా శ్రీనివాస్ లోకల్ 18తో చెప్పారు. విద్యార్థులకు శిక్షణను అందించేందుకు ఈ సంస్థ టాటా టెక్నాలజీతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఏటీసీ గవర్నమెంట్ ఐటీఐ ఏటీసీ ఉట్నూరులో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది మే 15 నాడు. సో దాంట్లో మా ఏటీసీ ఐటీఐ ఉట్నూరు పిల్లలందరూ కూడా వర్చువల్గా పార్టిసిపేట్ అయ్యారు. సో దాంట్లో 99 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ డ్రైవ్లో మల్టీనేషనల్ కంపెనీస్లో సెలెక్ట్ కావడం జరిగింది. మొదటగా టాటా మోటార్స్లో అండ్ ఫాక్స్కాన్ బెంగళూరులో అండ్ అట్లాగే స్నైడర్ ఇంటర్నేషనల్లో ఈ 3 మల్టీనేషనల్ కంపెనీస్లో 99 మంది ప్లేస్మెంట్ అయ్యారు. అండ్ అదేవిధంగా స్నైడర్ ఇంటర్నేషనల్లో కూడా 2,24,000 ప్యాకేజ్ ఉంది. సో ఈ రకంగా ట్రైనింగ్లో వాళ్ళు ప్యాకేజ్ సెలెక్ట్ కావడం, మా ట్రైబల్ ఐటీఐ పిల్లలందరూ కూడా సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మేము ఇప్పుడు ఇక్కడ 6 రకాల కోర్సులు ఏటీసీలో ప్రవేశపెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్. ఇది మొదటి బ్యాచ్. ఫస్ట్ కోర్స్ వచ్చేసి వర్చువల్ అనాలిసిస్ డిజైన్, ఇది 2 సంవత్సరాల కోర్సు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అనేది అదొక రకమైన కోర్సు, అది 1 ఇయర్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇది కూడా 1 ఇయర్ కోర్సు. అండ్ ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇది కూడా 1 ఇయర్ కోర్సు. అలాగే సిఎన్సి డిజిటల్ సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్ అనేది 2 సంవత్సరాల కోర్సు. అండ్ అదేవిధంగా మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కూడా 2 సంవత్సరాల కోర్సు. ఫస్ట్ బ్యాచ్లోనే మా ఐటీఐ నుండి 99 మంది మల్టీనేషనల్ కంపెనీస్కి సెలెక్ట్ కావడం, అది కూడా దట్టు ఈ గిరిజన ప్రాంతం నుండి ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా నుంచి మా ట్రైబల్ ఐటీఐ నుంచి సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిభకు అవకాశం కల్పిస్తే పల్లె యువత కూడా ప్రపంచ స్థాయిలో సత్తా చాటగలరని నిరూపించిన ఉట్నూర్ ఏటీసీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురి ప్రశంసలను అందుకున్నారు.